అందులకు శ్రీహరి ఇట్లా చెబుతున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగితివి. అందులకు ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యమును పొందిన వారై పరమున మోక్షమును పొందుదురు. సూత మహామును చూచి ఇట్లా అడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దానిని తెలుపుము అని మహామునులు సూతుల వారిని కోరిని. అందులకు సూత మహాముని చెబుతున్నారు, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును కూడా ఇదే విధముగా కోరగా శ్రీహరి చెప్పినటువంటి విషయమును మీకు చెప్పెదను, శ్రద్ధగా వినండి అని ఇట్లా చెబుతూ ఉన్నాడు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములో తిరుగుచూ మార్గదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎలా తొలగును అని ఆలోచిస్తూ విష్ణులోకమునకు వెళ్ళాను. నారద మహాముని విష్ణులోకములో చతుర్భుజుడు, తెల్లని శరీర ఛాయ గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారములు గలవాడగు శ్రీహరిని చూచి ఇలా ప్రార్థించను, మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్తము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణుడవయ్యా, సుగుణాత్ముడవైనటువంటి ఆది పురుషుడు అయినటువంటి భక్తుల బాధలు తొలగించినట్టి ఓ శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించుచున్నాను అని చెప్పాను. అందులకు శ్రీహరి ఆ స్తోత్రము విని నారద మహామునితో ఇట్లా అనెను, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చేదను చెప్పుము అనెను. అందులకు నారద మహాముని శ్రీ మహావిష్ణువును చూచి ఇలా చెబుతున్నాడు, ఓ జగద్రక్షక, భూలోకమున మానవులు నానా కష్టములను అనుభవించుతూ ఉన్నారు. వారికి అలా కష్టములు ఎట్లా తొలగును? అందుకు ఏదైనా ఉపాయము చెప్పండి అని ప్రార్థించను. అందులకు శ్రీహరి ఇట్లా చెబుతున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగితివి. అందులకు ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యమును పొందిన వారై పరమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించడం వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతము ఎట్లా చెయ్యవలెనో దానిని ఇదివరకు ఎవరైనా చేసి ఉన్నారా? అది ఎంతయో కూడా నాకు సవిస్తరముగా తెలపండి అని కోరాను. అందులకు శ్రీహరి ఇట్లా చెబుతున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకలైశ్వర్యములను కలగజేయును, సంతానము లేని వారికి సంతానమును కలుగును, సర్వత్రా జయప్రదము ఉండును. ఈ వ్రతము వైశాఖ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, కార్తీక మాసమునందు గాని, ఒక శుభదినమున గాని ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదము తప్పక నెరవేరి జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరములకు ఒకసారైనను చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి యందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినము గాని చెయ్యవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యాది అనుష్ఠానములను యథాప్రకారముగా నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారము చేయవలెను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున గుడకర్మానుష్ఠానములు నెరవేర్చుకుని సాయంకాలము మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఆ వ్రతమును ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలెను. కలశమును వెండితో గాని రాగితో గాని తుదుకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలెను. లోభత్వము చెయ్యరాదు. యథాశక్తి అన్నియు ఆచరించవలెను. ఆ కలశము మీద మరలా కొత్త వస్త్రము పరచవలెను. నూతన వస్త్రము మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలెను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో గాని, అర్ధకర్షము బంగారముతో గాని, లేదా తుదుకు పావు కర్షము బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలెను. ముందు విఘ్నేశ్వరుని పూజ చెయ్యవలెను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా పూజించవలెను.
మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను. తర్వాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే ఈ వ్రతము ఆచరించవచ్చును. తుదుకు ఏ దినమైనను సాయంకాలము ఈ వ్రతమును ఆచరించవలేను. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమానముగా చేసి స్వామివారికి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యము జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదుల తోడును బ్రాహ్మణుల తోడును కలిసి భోజనము చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికమును జరిపించవలేను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను బయటపడుటకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది రేవాకాండే స్కాంద పురాణే శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రథమోధ్యాయ సమాప్తాః. శ్రీమద్రమారమణ గోవింద, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభః. అథాన్యత్సం ప్రవక్ష్యామి కృతంయేన పురాజిత కశ్చిత్ కాశీపురే రమ్యే ఆసీద్ విప్రోతి నిర్ధనాః. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ కథము ఆచరించిన వారి కథ చెబుతున్నాను వినుడు. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. అతడు మిక్కిలి దరిద్రుడు అగుటచే అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేటివాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ విధముగా దుర్భరమైన కష్టములు అనుభవించుట చూసి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడై ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి, ఓయే బ్రాహ్మణుడా, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వలసినటువంటి ఈ యొక్క కాశీలో నువ్వు వేదము చదివి కూడా ఇట్లా దుర్భరమైన బాధపడుతూ ఎందుకు భిక్షమెత్తుతూ తిరుగుతున్నావు అని అడిగాను. అందులకు, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడును, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుతున్నాను. నా దరిద్రం పోవుటకు ఏమైనా ఉపాయము చెప్పుమని బ్రాహ్మణుని అడిగాను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములన్నీ తొలగిపోవును. ఆ సత్యనారాయణ వ్రతము చెయ్యి అని ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతము ఆచరించు విధానము కూడా చెప్పి అక్కడ నుంచి కొంచెం దూరము పోయి అదృశ్యమయ్యను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసేదనని మనస్సులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి నిద్ర కూడా పోకుండా ఎట్లో కాలము గడిపి మరునాడు ఉదయాన్నే లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతము చేయుదునని మరలా మనస్సులో సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరను. ఆ దినమున ఆ బ్రాహ్మణుడికి రోజు వచ్చేటువంటి ద్రవ్యము కంటే చాలా ద్రవ్యము వచ్చినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించను. ఆ వ్రతము యొక్క ప్రభావము వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవక సత్యనారాయణ స్వామి వ్రతము భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండెను. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండడం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడు ఒకటే కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షము పొందెను. ఈ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలె సకల దుఃఖముల నుండి విముక్తి పొందినవారై సుఖముగా నందురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతుల వారు చెప్పిన. మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లా అని, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరు ఈ వ్రతము చేసినారో అది ఎంతయో కూడా మాకు సవిస్తరముగా తెలపండి అని కోరగా సూతుల వారు మరలా ఇట్లా చెబుతున్నారు. ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే చేయబడినదో చెబుతున్నాడు వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేస్తూ ఉండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వింటూ ఉన్నారు.
ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెలమ్మువాడు మిక్కిలి ఆకలి దప్పిలతో ఉన్నవాడై చూస్తూ ఆ బ్రాహ్మణుడు ఇంటి దగ్గరకు వచ్చి ఆ కట్టెల మోపు పక్కన దింపి పక్కన ఉన్నటువంటి వారిని ఇలా అడిగాను, ఓ మహాత్మా, ఇక్కడ ఏమి జరుగుతున్నది? మీరు చేయుచున్న వ్రతం ఏమి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు కూడా నాకు సవిస్తరముగా తెలపండి అని ప్రార్థించను. అందులకు వచ్చినటువంటి బంధువులు ఇలా చెబుతున్నారు, ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్మవాడు మిక్కిలి సంతోషించి అక్కడే తీర్థప్రసాదము స్వీకరించి దాహము తీసుకొని ప్రసాదమును గ్రహించి భోజనము చేసి పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను. కట్టెలమ్మవాడు అతడు సత్యనారాయణ స్వామి వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల మూటని నెత్తిన పెట్టుకుని ఈ దినము ఈ పుల్లల అమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ స్వామి వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరాను. కట్టెలమ్మ అతడు రోజు వచ్చిండే ధనము కంటే ఆ దినము ధనవంతులున్న వీధికి పోగా కట్టెలమ్మగా రోజు వచ్చేటువంటి ధనము కంటే ఆ రోజు రెట్టింపు ధనము వచ్చెను. అందులో అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకుని ఇంటికి చేరను. తర్వాత అతడు తన బంధువు మిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించను. ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సకల సుఖమును అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందెను. ఇది రేవాకాండే స్కాంద పురాణే శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయోధ్యాయ సమాప్త. అక్కడ వేసేసేయండి సార్, కలశం మీద వేయండి, అగరబత్తులు తీసుకోండి. వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధే సుమేయిదః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగోప్యదాం ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం. అక్షంతలు తీసుకొని దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాన్ని మంగళం దీపం త్రయో. ఇక్కడ దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాన్ని మంగళం దీపం త్రయో భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరా దివ్యం జ్యోతిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ధర్తేన పరిహించామి. అమృతమస్తు అమృతో వస్త్రమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరా భోజనం హస్తో ప్రక్షాళనం పాదో ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనం శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూరదలే సమాయుక్తం నాగవల్లిర్త్రైయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం మృదోక్యదాం. ఇద్దరు పట్టుకున్నాము. తద్దిష్టా పరమం వరదం యదా పశ్యంతి సూరయః దిగే వజక్షురాదనం తద్విప్రాదో విమంజగోజా గృహాగుం యస్వవిందయే కృష్ణార్యత్వరమం వదం. శ్రీ రమాసహిత వీరవంకట సత్యనారాయణ స్వామి నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజనం సందర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సుభద్రమారమణ గోవింద గోవింద. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సమాప్తః. వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాక్షర సమర్పయామి.